బ్రేకింగ్ న్యూస్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు చట్టంపై పూర్తి అవగాహన ఉన్న ఉన్నతాధికారులను కూడా బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఒక రిటైర్డ్ జడ్జిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ గేటుగాళ్లు ఏకంగా 1.66 కోట్లు కాజేశారు. నెరెడ్మెట్ ప్రాంతంలో నివసిస్తున్న రిటైర్డ్ జడ్జికి తాము సిబిఐ అధికారులు అంటూ వీడియో కాల్ చేశారు. మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన నెంబర్ల ద్వారా మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి ఘోరమైన దందాలు జరుగుతున్నాయని భయపెట్టారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టు మీ పేరు మీద వారెంట్ జారీ చేసిందని, ప్రస్తుతం మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని నమ్మించారు. దీని గురించి ఎవరికీ చెప్పకూడదని బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసి బాధితుడిని గృహ నిర్బంధం చేశారు. విచారణ పేరుతో బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించిన నిందితులు కేసు నుంచి తప్పించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. తన పరువు ఎక్కడ పోతుందో అన్న ఆందోళనతో బాధితుడు పలు దఫాలుగా మొత్తం ₹1.66 వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు. రోజులు గడిచిన డబ్బు తిరిగి రాకపోవడంతో తను మోసపోయాని గ్రహించిన రిటైర్డ్ జడ్జి పోలీసులను ఆశ్రయించారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ కు కేసు బదిలీ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, సామాన్యులే అనుకుంటే అటు ఉన్నతాధికారులు కూడా అటు సైబర్ నేరగాళ్ళకి బలి అయిపోతున్న సిచ్యువేషన్ ప్రజెంట్ నెలకొందనే చెప్పాలి. తాజాగా రిటైర్డ్ జడ్జిని సైబర్ నేరగాళ్లు ఎక్కువగా కూడా మోసం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటి అని? ప్రస్తున్న తాజాగా మరో డిజిటల్ అరెస్ట్కి గురైనటువంటి రిటైర్డ్ జడ్జికి సంబంధించి అయితే వివరాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఈయన చిరంజీవి బాబుగా తెలుస్తుంది బాధితుడు. ఈ చిరంజీవి బాబు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. అయితే ఈయనకు సంబంధించి సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి ఫిబ్రవరి 23వ తారీఖున ఆయనకి కాల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ మీద పలు కేసులు ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసిందని చెప్పేసి, మీరు మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్నారని చెప్పేసి, దానిలో భాగంగానే మీ పైన కేసు నమోదు చేస్తున్నామని చెప్పేసి కూడా సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఈ సైబర్ నేరగాళ్ళు ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. తను భయపడినటువంటి చిరంజీవి బాబు వెంటనే భయపడి ఆ తర్వాత పలు దఫాలుగా దాదాపు ₹1.66 డబ్బుల్ని, నగదుని వివిధ బ్యాంకుల రూపంలో వాళ్ళకి బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మోసపోయానని చెప్పేసి, అంటే తను పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మోసపోయానని చెప్పేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. చేసిన అనంతరం కేసుని సైబర్ క్రైమ్ ఎల్బీనగర్ స్టేషన్కి అయితే బదిలీ చేయడం జరిగింది. అయితే వివరాల్లో కనుక వెళ్తే గత నెల 23వ తారీఖున చిరంజీవి బాబుకి వీళ్ళు సిబిఐ నుంచి ఫోన్ చేయడం జరిగింది. సైబర్ నేరగాళ్ళు చేసి మీ పైన ఈ మానవ అక్రమ రవాణా కేసులో భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి భయపెట్టి ఆ తర్వాత ఇంట్లోనే ఉంచి గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత వీడియో కాల్స్ రూపంలో అతనికి కాల్ చేయడం జరిగింది. వెనకాల సిబిఐ లోగో పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. చేసిన అనంతరం ఆధార్ లింకులతో కూడినటువంటి మొబైల్ నెంబర్ల ద్వారా మీరు మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్టుగా కూడా సైబర్ నేరగాళ్ళు ఆయనతోని భయపెట్టడం జరిగింది, ఆయనను బెదిరించడం జరిగింది. బెదిరించిన అనంతరం మీ కేసుని కొట్టివేయాలంటే మీరు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో భయపడ్డటువంటి చిరంజీవి బాబు వెంటనే దానికి సంబంధించి వివిధ రకాల బ్యాంకు రూపంలో డబ్బులనైతే బదిలీ చేయడం జరిగింది. పలు దఫాలుగా డబ్బులనైతే బదిలీ చేయడం జరిగింది. బదిలీ చేసిన అనంతరం మోసపోయానని తెలుసుకున్న తర్వాత తను మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్, నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేయడం జరిగింది. డిజిటల్ అరెస్ట్కి గురయ్యానని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ స్టేషన్కి అయితే బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఈ విధంగా మీకు ఫోన్లు వచ్చాయనంటే ఖచ్చితంగా అది సైబర్ ఫ్రాడ్ అని మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా, కంప్లైంట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విజ్ఞప్తిలో భాగంగానే ఈసారి కూడా తాజాగా ఇలాంటి ఘటనలు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి, ఘటనలు అనేవి వెలుగు చూస్తున్నాయి కాబట్టి, ఇలాంటి ఉన్నతాధికారులే ఈ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా లేని ఎడల వాళ్ళు ఈ సైబర్ మోసాలకి గురవుతున్నారు, సైబర్ ఫ్రాడ్లకి గురవుతున్నారు. ఆ డిజిటల్ అరెస్ట్ల పేరుతో వాళ్ళు మోసపోతున్నారు. కాబట్టి
అలాంటి కేసులో భాగంగా సామాన్యులు కూడా ఈ విధంగా మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి ఫోన్లు చేస్తుంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ అనిల్.